5 రోజుల కస్టడీలో ఉన్న మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును ఏసీబీ రెండో రోజు విచారించబోతోంది. మొదటి రోజు విచారణలో వ్యక్తిగత విషయాలు, కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక ఇరిగేషన్ శాఖలో చేరినప్పటి నుంచి ఈఎన్సీగా పదోన్నతి పొందేంత వరకు చేసిన అన్ని పనులపై ప్రశ్నలు వేశారు. సోదాల్లో సీజ్ చేసిన డాక్యుమెంట్ల డీటెయిల్స్, ఇతర ఆస్తులపై ఇవాళ విచారించబోతోంది. దాదాపు 100 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టుగా గుర్తించింది. బినామీ ఆస్తులపై కూడా ఆరా తీస్తోంది. 5 రోజుల కస్టడీలో ఉన్న మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును ఏసీబీ రెండో రోజు విచారించబోతోంది. ఇవాళ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇవాళ విచారణ ఎలా ఉండబోతోంది అనుకోవాలి, అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టులో ఈఎన్సీగా పనిచేసిన మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుకు సంబంధించి ఏసీబీ కస్టడీకి తీసుకొని విచారిస్తుంది. ఇప్పటికే ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడని చెప్పేసి ఏసీబీ కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ తరలించింది. ఏసీబీ కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకొని రెండో రోజు కస్టడీలో విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇంట్లో సోదాలు జరిపిన సమయంలో దాదాపు 300 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు. ఆ తర్వాత ఆయనని రిమాండ్ చేసిన తర్వాత కూడా మరికొన్ని చోట్ల సోదాలు చేయడం జరిగింది. ఆయన బంధువులు, ఆయన స్నేహితులు, ఆయనకు సంబంధించిన క్లోజ్ గా ఉండే వారికి సంబంధించి ఇళ్లలో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరికొన్ని 100 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టు కూడా గుర్తించడం జరిగింది. ఈ బినామీ ఆస్తులన్నీ కూడా ఎప్పుడు కొనుగోలు చేశాడు? ఈఎన్సీగా పనిచేస్తున్న సమయంలోనే కొనుగోలు చేశాడా? కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన సమయంలో ఎన్ని ఆస్తులు కొనుగోలు చేశాడు? వాటికి సంబంధించిన పూర్తి వివరాలపైన ఏసీబీ ఆరా తీస్తుంది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఇప్పటికే గుర్తించి ఆ బినామీలకి మురళీధర్ రావుకున్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయంలో మురళీధర్ రావుని విచారిస్తున్నారు. ఆయనకు సంబంధించి లాకర్లు కూడా ఓపెన్ చేసే అవకాశం కనబడుతుంది. గతంలో ఆయన ఇంట్లో సోదాలు చేశారు. ఆయన బంధువులు, ఆయన స్నేహితులకు సంబంధించి ఇళ్లలో సోదాలు చేసిన సమయంలో కీలక డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది. 2 బ్యాంక్ లాకర్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఆ బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేస్తే మరిన్ని డాక్యుమెంట్లు, బంగారు నగలు, వాటన్నిటిని కూడా గుర్తించే అవకాశం కనబడుతుంది. అయితే ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పై విజిలెన్స్ విచారణ జరిపిన సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లకు సంబంధించి భారీగా అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి కూడా విజిలెన్స్ గుర్తించడం జరిగింది. ఆ విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగానే ఒక్కొక్క ఇంజనీర్ పై ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించి సమాచారం సేకరించి రైడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 4 ఇంజనీర్లకు సంబంధించి సోదాలు జరిగాయి. అందులో ఈఎన్సీ మురళీధర్ రావు కూడా భారీ తిమింగళంగా కనబడుతున్నాడు. ఆయనకు సంబంధించి కూడా ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. అయితే మురళీధర్ రావు ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టాడు, ఆ ఆస్తులన్నీ కూడా ఏ డేట్ లో రిజిస్ట్రేషన్ అయ్యాయి, ఆ బినామీలకి ఈయనకున్న సంబంధాలు ఏంటి, ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బిల్లుల చెల్లింపులో కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆ కాంట్రాక్టర్లకి మురళీధర్ రావుకి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు, వాటన్నిటికి సంబంధించి ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఉంది. కాబట్టి విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా కూడా మురళీధర్ రావుని ఏసీబీ ప్రశ్నించనుంది. ఇక ఈ రోజు లేదా రేపు మురళీధర్ రావు లాకర్లు కూడా ఓపెన్ చేస్తే అందులో మరికొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు దొరికే అవకాశం ఉంటుంది. వాటి తర్వాత విచారణ ఇంకా 5 రోజుల కస్టడీ ఉంది. కాబట్టి ఆ కస్టడీలో లోతుగా మురళీధర్ రావుకు సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఏసీబీ దర్యాప్తు చేయబోతుంది. అయితే సురేష్, ఈ విచారణ అనంతరం కూడా ఇంకొన్ని కేసులు ఉండే అవకాశం ఉందనుకోవాలా? ఈ విచారణ తర్వాత దీంట్లో ఇంకెవరెవరు భాగస్వాములు అయ్యారు అనే దాని మీద కూడా ఇటు పోలీసులకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందనుకోవాలా మనం? ఖచ్చితంగా ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన చీఫ్ ఇంజనీర్లు కావచ్చు, ఈఎన్సీలు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, వీళ్ళందరూ కూడా అవినీతికి పాల్పడ్డారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలంటే వాళ్ళు ఇంజనీర్లు క్లియరెన్స్ ఇస్తేనే పనులు కంప్లీట్ అయ్యాయి, ఈ పనికి ఇంత కాంట్రాక్టర్ చెల్లించాల్సిందని చెప్పేసి ప్రభుత్వానికి రిపోర్ట్ పెడుతుంటారు. కాబట్టి అందులో భారీగా కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు తీసుకొని వీరు ఆస్తులు కూడబెట్టినట్టు ఇప్పటికే విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఆ విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగానే ఇప్పుడు ఒక్కొక్క ఇంజనీర్ ని, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ప్రభుత్వ అధికారులపై నిఘా పెంచారు. ఒక్కొక్క అధికారికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఏసీబీ రైడ్ చేయాలంటే ప్రాథమికంగా పూర్తి సమాచారం సేకరించి వారికి సంబంధించిన ఆధారాలన్నీ సిద్ధం చేసుకున్న తర్వాతే సోదాలు చేసి ఏకకాలంలో వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు వీళ్ళు ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారు ఆ సమాచారం అంతా తెలుసుకున్న తర్వాతే రైడ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మురళీధర్ రావుకు సంబంధించిన అనేక సమాచారం సేకరించిన తర్వాతే రైడ్ చేసి ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించి కస్టడీలో విచారిస్తున్నారు. ఇంకా 3 రోజుల కస్టడీ ఉంది. కాబట్టి కస్టడీలో అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ సురేష్.